5 దశాబ్దాల తరువాత శివరాత్రి మహాసంయోగం పట్టబోతోందా? మరి దీనివల్ల లక్ష్మీ యోగం ఎవరికి, కుబేర యోగం ఎవరికి? ఈ శివరాత్రికి బోళాశంకరుడి కరుణ దక్కేదెవరికి? యాగఫలంతో అనంత పుణ్యఫలం మూటగట్టుకునేదెవరు? 6 రాసులనే ముక్కంటి కరుణిస్తే మిగిలిన 10 రాసుల వారి పరిస్థితి ఏంటి? ఏడాదిలో 12 శివరాత్రులు వచ్చినా మహాశివరాత్రికున్న విశిష్టతే వేరు. సత్యం చెప్పే శివుడు మనకిచ్చే యోగమేంటి? जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर శివరాత్రి శివుడు ఆనంద పారవస్యంతో తాండవం చేసే రాత్రి. ప్రతి నెల ఓ శివరాత్రి వచ్చినా మాఘమాసంలో వచ్చే శివరాత్రికి మాత్రం ఎక్కడలేని వైశిష్ట్యం ఉంది. శివరాత్రి నాడు ఆ శివనామ స్మరణం ఎంత చేస్తే అంత మంచిదట. ఆ ఈశ్వరుడిని దూషించిన ఆ దూషణలో కూడా తన పేరుని తలుచుకున్నందుకు మోక్షాన్ని ప్రసాదించే భక్త వత్సలుడు ఆ పరమేశ్వరుడు. అందుకే ముల్లోకాలకు లయకారకుడయ్యాడు. లోకాన్ని నడిపించే ఆదిశంకరుడిగా పూజలు అందుకుంటున్నాడు. లోకమంతా శివనామ స్మరణలతో మారుమోగే రాత్రి శివరాత్రి. లింగోద్భవ కాలంలో ఆ శివుడికి అభిషేకం చేస్తే కైలాస ప్రాప్తి లభిస్తుందట. జన్మజన్మల పాపాలు నశించిపోతాయట. అందుకే ఎన్ని కష్టాల్లో ఉన్నా, మరెన్ని సమస్యల్లో తలమునకలవుతున్నా శివరాత్రి పర్వదినాన ఆ శివుణ్ణి ధ్యానిస్తే సర్వం మటుమాయమవుతాయంటారు. ఓంకారనాదం ప్రతిధ్వనిస్తుండగా జ్వాలాస్తంభం ఆవిర్భావమే లింగోద్భవం. సహస్రాధిక యోజనాల పొడవునా ఉద్భవించిన ఆ స్తంభం అగ్నిజ్వాలలు విరజిమ్ముతూ పైకి ఎగబాకింది. ఆ జ్యోతిర్లింగానికి ఆదిమూలాలు ఉండవు. శివలింగ రూపంలో అవతరించిన పరమేశ్వరుణ్ణి పవిత్ర జలంతో అభిషేకించి శివన్నామస్మరణతో పంచాక్షరీ మహామంత్రంతో అర్చించటమే అసలైన మహాశివరాత్రికి, సిసలైన శివరూపానికి ప్రతీకగా చెప్పుకుంటారు. మహాశివరాత్రి హిందువుల ముఖ్య పండుగల్లో ఒకటి. శివభక్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత విశిష్టంగా చెప్పుకుంటారు. ఆ రోజు వ్రతం ఆచరించటం, ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం, ప్రత్యేకమైన అభిషేకం చేయటం, ధూప దీప నైవేద్యాలు పెట్టటం చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మాత్రం ప్రతి ఒక్కరిని ఆలోచనల్లో పడేస్తోంది. 51 సంవత్సరాల తర్వాత మహాసంయోగం జరుగుతుందని, శివరాత్రి మంగళవారం కలిసి రావడమే మహా గొప్ప విశేషమని, ఆ సమయంలో గ్రహ ప్రభావం వల్ల 12 రాసుల్లో మేష, వృషభ రాసులపై ధనలక్ష్మి ప్రభావం చూపుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ధనయోగం పట్టాలని, కోటీశ్వరులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదృష్టం కలిసి రావాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. వేధిస్తూ వెంటాడుతున్న సమస్యల నుంచి బయటకు రావాలని అందరూ రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. అలాంటి వారికి ఈ శివరాత్రి ఎంతో మోక్షదాయకమంటున్నారు పండితులు. ఇది ఎంతవరకు నిజం? పండితులు చెబుతున్నదేంటి? వాస్తవంగా జరిగేదేంటి? ఆది అంతాలు లేని లింగాకార స్వరూపం అనంత నిరాకార పరబ్రహ్మానికి చిహ్నం. శంకర శరణం లేతవ చరణయుగం పూరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో. రైట్. మరి సంవత్సరంలో 12 శివరాత్రులు వచ్చినా కూడా ఈ మహాశివరాత్రికి ఉన్నటువంటి ఆ విశిష్టత వేరు. మరి ఆ విశిష్టత ఏంటి? అదేవిధంగా సోషల్ మీడియాలో ఏదైతే ఇప్పుడు వైరల్ అవుతుందో ఇందులో వాస్తవం ఎంత? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉన్నారు కల్వకొలను లక్ష్మీనారాయణ శర్మ గారు. వీరు రిటైర్డ్ తెలుగు పండిత్, అదేవిధంగా వాస్తు జ్యోతిష్య పండితులు. ఇక సుద్దపల్లి నాగరాజు గారు, వీరు ఆస్ట్రాలజిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో దానికన్నా ముందు మహాశివరాత్రి యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుందాం. అండ్ శర్మ గారు, మీరు చెప్పండి,
మహాశివరాత్రి రోజు పూజలు చేస్తే మంచిదని, పాపాలని తొలగిపోతాయని ఈ విధమైనటువంటి నమ్మకం భక్తుల్లో ఉంది. అది ఎందుకు, ఏంటి, ఎలా? శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మజన్మని. ఇది మార్కండేయ మహర్షి శివుడు ప్రత్యక్షమైనప్పుడు శివుణ్ణి కోరుకుంటాడట. ఏం కావాలి నాయనా నీకు అని అడిగితే, స్వామి నాకేం కావాలి ఇంతకంటే, శంకరస్య చరితా కథామృతం, నీ యొక్క గుణగణములు కీర్తన చేసేటువంటి యొక్క శక్తి ఇయ్యి నాకు. చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం, నీలకంఠుడు అయినటువంటి యొక్క శంకర నీ యొక్క పాదసేవనం, నిన్ను అర్చించుకునేటువంటి యొక్క శక్తిని నాకు ఇయ్యి. అంతేకాదు, దేహాంతే తవ సాయుధ్యం, ఈ దేహాన్ని ఈ ఉపాధిని విడిచిపోయేటప్పుడు నీ యొక్క సాయుధ్యాన్ని ఇస్తే చాలు అని అన్నాడు. మార్కండేయ మహర్షి శంకరుడు ప్రత్యక్షమైతే నాకు ఏదో కావాలని కోరలేదు, నీ యొక్క సేవాభాగ్యాన్ని నాకు ప్రసాదించు, నీలో ఐక్యమయ్యేట్టుగా మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పి కోరుకున్నాడు. దాంట్లోనే మనకు ఆ శంకరుడు యొక్క గుణము, తత్వము అన్నీ కూడా మనకు అర్థమవుతాయి మార్కండేయ మహర్షి. అంతేకాకుండా శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే అని అన్నాడు. శుద్ధ స్ఫటిక, ఆయన మూర్తి ఎట్లా ఉంటుందంటే స్ఫటిక సంకాశం, తెల్లని వర్ణం కలిగినటువంటి వాడు, ఎక్కడ అకళంకమైనటువంటి యొక్క రూపం, నలుపు అనేది లేనటువంటి యొక్క వాడు, ఆ కంఠంలో తప్ప, గరళం మింగినప్పుడు తప్ప. కనుక శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే లోకంలో చదువుల తల్లి సరస్వతి అంటాం. ఆ సరస్వతికి ఆ వరం ఇచ్చినటువంటి వాడు శివుడు. వాణి బ్రహ్మలు ఇద్దరూ కూడా ఈయన్ని సేవించినప్పుడు ఆ సరస్వతీదేవికి ఆ వరం ఇచ్చాడు. అందుకనే మన విద్యాభ్యాసం ప్రారంభించేటప్పుడు నమశివాయ అనే పిల్లలకి దిద్ద పెడతాం. ఎందుకని మరి సరస్వతి సరస్వతి అయిన మహా అనొచ్చు కదా అనలేదు. అంటే ఆ సరస్వతీదేవికి కూడా ఈ శక్తినిచ్చినటువంటి యొక్క వాడు శివుడు. కాబట్టి విరించి విష్ణు మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంఘ్రి కమలామల కాంతి కాంత. ఎందుకు చూస్తున్నా అంటే శివరాత్రి అంటే ఆ శివుడు ఎట్లాంటి వాడు అనేది ముందు తెలుసుకుంటే ఆ తర్వాత ఆ రాత్రి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. శివుడు బ్రహ్మ విష్ణువుల చేత ఎల్లప్పుడూ కూడా ఆయన పాదములు, ఆ వాళ్ళ కిరీటములు యావత్తూ కూడా ఈయన పాదముల మీద పడి నమస్కారం చేస్తే ఆ రత్నముల యొక్క కాంతికి ఈయన పాదములు మెరుస్తూ ఉంటాయట. విరించి విష్ణు మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంఘ్రి కమలామల కాంతి కాంత అని చెప్పని మరి అందరూ పొగిడారు ఆ శివుణ్ణి. అటువంటి యొక్క శివుడు చరిత్ర, ఎందుకంటే ముందు నేను చెప్పింది అదే, శివుడి యొక్క చరిత్ర ఈ శివరాత్రి నాడు మనం తలుచుకోవటం చాలా ముఖ్యమైంది, శుభప్రదమైంది, సంతోషకరమైంది, ఆనందదాయకమైంది, శ్రేయోదాయకమైంది. మనకు శ్రేయస్సు కావాలన్నా, గ్రహబాధలు తొలగిపోవాలన్నా, భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోవాలన్నా ఈ శివుణ్ణి మనం ప్రార్థించాలి. ఈ శివుణ్ణి ప్రార్థించాలన్నప్పుడు ఈ శివరాత్రి నాడే ఎందుకు ప్రార్థించాలి అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఒక ప్రశ్న. శివుడు ప్రళయకాల శివరాత్రికి, ఒక శివరాత్రి అంటే దీన్ని మహాశివరాత్రి అంటారు. శివరాత్రులు 5 రకమైన శివరాత్రులు ఉన్నాయి. నిత్యము శివుడు పూజ చేస్తే అది నిత్య శివరాత్రి అని ఉంది. అదేవిధంగా పౌర్ణమి ముందుకు వచ్చే చతుర్దశి అది పక్ష శివరాత్రి అంటారు. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి అది మాస శివరాత్రి అంటారు. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి యొక్క కృష్ణ చతుర్దశి
దీన్ని మహాశివరాత్రి అన్నారు. కాబట్టి దాన్ని శివరాత్రి అని ఎందుకన్నారు, దీన్ని మహాశివరాత్రి అని ఎందుకన్నారు అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శివనామస్మరణ చేస్తేనే ఆ రోజు పాపాలు తొలగిపోతాయి, శివుణ్ణి పూజించడం అది మాట పక్కన పెట్టినా శివనామస్మరణ ఆయన మాట పలికినా కూడా భక్తులకు పుణ్యము పాపాలన్నీ తొలగిపోతాయి అన్నటువంటి నమ్మకం భక్తులది. అదే ఉంది అని పండితులు కూడా చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోందండి నాగరాజు గారు. ఏంటంటే 2 రాశులు మేషాన్ని వృషభ రాశికి ధనలక్ష్మి ప్రాప్తము, కుబేర యోగము ఇవన్నీ ఉంటాయి. మరి మిగతా 10 రాశుల పరిస్థితి ఏంటి? అంటే ఎవరు భక్తులు తలుచుకున్నా కూడా శివుడు కరుణిస్తాడు అన్నటువంటి ఉన్నప్పుడు మరి ఇది ఎంతవరకు వాస్తవం? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం ఎంతవరకు వాస్తవం? నాగరాజు గారు. ఇది అబద్ధం అమ్మా. ఎందుకంటే వాస్తవానికి మనకున్నటువంటి 12 రాశులు కూడా మనం భూమి మీద నుంచి పైనుంచి చూస్తే మనకి కనపడేటువంటి 360 డిగ్రీలు, అంటే భూమి తిరుగుతూ ఉంటుంది సూర్యుడి చుట్టూ. ఈ 360 డిగ్రీల్ని ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలుగా మన వాళ్ళు పంచి, ఆ 30 డిగ్రీల్లో ఎక్కడో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరాల్లో ఉన్న నక్షత్రాలకి గీతలు గీస్తే, అంటే ఆకారాలు, అది మేషరాశిలో మేషంలా కనపడింది మేషం, వృషభంలా కనపడింది వృషభం, ఇలా గుర్తు పెట్టుకునేదానికి. అంటే ఈ రోజున శాటిలైట్స్ ఉన్నాయి, ఈ రోజున టెలిస్కోప్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చూడగలుగుతున్నారు. మరి ఆ రోజున అంత దూరం ఎలా చూశారో మనకి ఎవరికీ ఐడియా లేదు. మనకి ఇచ్చిన విజ్ఞానం ఏదైతే ఉందో, ఇక్కడ శివరాత్రి రోజున ఆ రోజు 12 గంటలకు శివరాత్రి మొదలవుతుంది 13వ తారీఖున. అప్పుడు 12 గంటలంటే లింగోద్భవ సమయం అంటాం. అప్పుడు మనం లగ్నం చూసుకుంటే తులా లగ్నంలో ఉంది. లగ్నంలో గురువు ఉన్నాడు. గురువు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. ఆ గురువు యొక్క నక్షత్రమే విశాఖ నక్షత్రం. గురువు అంటేనే శివుడు. ఈ శివుడు అందరినీ కాపాడతాడు, కానీ ఫలానా 2 రాసుల వాళ్ళని అన్నది మాత్రం అబద్ధం. ఎందుకంటే 780 కోట్ల మంది ఉన్నటువంటి ఈ ప్రపంచ జనాభాలో ఈ 2 రాసుల్లో 130 కోట్ల మంది పుడతారు. ఈ 130 కోట్ల మందికి ధనయోగం కలుగుతుందా? కలగదు. ఎవరెవరి పర్సనల్ జాతకంలో వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. అందుకనే రాశి ఫలాలు అనేటువంటివి అందరికీ జరగవు, కొంతమందికి జరుగుతాయి. ఎందుకు చూసుకుంటారు అంటే రాశి ఫలాలు మన వాళ్ళు ఒక బిలీవ్తో ముందుకు వెళ్ళేదానికి. ఎలా అంటే చెడుగా జరుగుతుంది అనుకోండి, ఈ రోజుల్లో చెడుగా ఉంది, అతని పరిస్థితి బాగాలేదు, ఒక ఆశాజనకమైనటువంటి మాట ఏదన్నా ఉంటే సైకలాజికల్గా నేను ఇక నుంచి ముందుకు వెళ్తాను అన్నటువంటి ఒక మనోభావనతో ముందుకు వెళ్ళేదానికి. ఒకవేళ ఇప్పుడు బాగుండి అందులో బాగలేదని రాశి ఫలంలో రాసి ఉందనుకోండి, జాగ్రత్త పడటానికి. అంతే తప్ప ఎవరినో బ్లేమ్ చేయటానికో లేకపోతే ఎవరినో మోసం చేయటానికో మాత్రం ఇది మన వాళ్ళు ఇవ్వలేదు శాస్త్రాన్ని. కాబట్టి ఈ 2 రాశుల వాళ్ళకి ధనయోగం కలుగుతుంది అన్నది అబద్ధం. శివుడు సాక్షాత్ ఆయన భగవంతుడిని మనం ఏం చెప్తామంటే ఓంకార శక్తి. ఈ ప్రపంచంలో మనం ఏ రూపంలో చూసుకుంటే ఆ రూపంలో భగవంతుడు కనపడతాడు. శివుడు అంటే అర్థం ఏమిటంటే, మన శివలింగాన్ని తీసుకుంటే నేను చెప్పే మాట కాదు, ఇది రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి మాట. ఏమనంటే తల్లి తండ్రి, పైన ఉండేటువంటి పురుషుని యొక్క ఇది, కింద ఉన్నటువంటి శక్తి యొక్క పానువట్టం, ఈ రెండింటి కలయిక తల్లి తండ్రి. అంటే సృష్టి యొక్క మూలం ఎక్కడ ఉంది అంటే శివలింగంలో ఉందని చూపించేదానికి. అందుకని మనం వాకి నిరాకారంగా మనం శివుణ్ణి చూపిస్తాం. అలాగా అంటే ఆకారం చూపించాం. అదే మిగతా దేవతలకైతే ఆకారాన్ని చూపిస్తాం, కానీ శివుడికి మాత్రం ఇలా ఎందుకు చూపిస్తాము అంటే అది నిరాకారము అంటారు. దానికి ఒక రూపం కావాలి కాబట్టి లింగ రూపంలో చూపించారు. లింగం అంటే తల్లి తండ్రిని అర్థం. ఈ రోజున తల్లిదండ్రులని పూజించే వాళ్ళు తక్కువైపోయారు. ఈ రోజున తల్లిదండ్రులు పూజించడం సంగతి తర్వాత, గౌరవించడమే తక్కువైపోయారు. కానీ భయం అనేటువంటిది భక్తితో అందరు వెళ్తున్నారే తప్ప నిజమైనటువంటి భక్తితో ఎవరు వెళ్ళట్లేదు. కాబట్టి ఈ రాసుల్లో పుట్టి దీనివల్ల ధనయోగం కలుగుతుంది అంటే ఇది అబద్ధం. ఓకే, ఈ సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన తర్వాత మిగతా రాసులో కాస్త మీరు అన్నట్టు భయంతోనే గుడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. మేబీ కాలర్ కూడా మనకున్నారు, వారి యొక్క డౌట్స్ అడిగేందుకు. శోభన్ గారు పొన్నూరు నుంచి కాల్ చేశారు. శోభన్ గారు నమస్తే అండి, చెప్పండి. శోభన్ గారు మీ వాయిస్ క్లారిటీ లేదండి. ఏంటండి? ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుందండి. ఇక ఈ విషయానికి వద్దామండి. చాలా మందిలో మీరు అన్నట్టు భయంతో నెక్స్ట్ ఇది జరుగుతుందేమో అన్న భయంతోనే గుడికి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఐశ్వర్యం రావాలి, అదృష్టం వరించాలి, ఈ విధంగానే ఉంటుంది. అసలు పూజా కార్యక్రమాలు ఎలా ఉండాలి? శివరాత్రి అనగానే ఉపవాసం చేస్తారు, జాగారం ఉంటారు, ఇవన్నీ చేస్తారు. అసలు ఏ విధంగా ఉండాలి? శివుని ప్రసన్నం అనేది ఎలా జరుగుతుంది? లక్ష్మీనారాయణ శర్మ గారు.
శివరాత్రి నాడు అసలు లింగోద్భవ కాలం, అసలు సాధారణంగా లోకంలో అమ్మవారి పూజలు రాత్రిపూట చేస్తారు, అయ్యవారి పూజలు పగలు చేస్తారు. విష్ణుమూర్తికి కానీ శివుడికి కానీ ఎవరైనా సరే. కానీ శివుడికి రాత్రిపూట ఎందుకు చేస్తున్నారు? ఈయన పురుషుడు కదా. అయితే భగవంతుడికి పురుషుడు స్త్రీ అనేది లేదు. ఆ వేదాంత తర్వాత అసలు ఈ పురుషమూర్తికి చెప్పుకునేది శివుడు ఆకారంగా కనబడుతున్నా మనకు దర్శనం ఇస్తున్నటువంటిది రాత్రిపూట ఎందుకు చేస్తున్నారు అని అంటే, పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు ఆయన. జగత్ ప్రళయం సంభవించినప్పుడు ప్రపంచమంతా తమోమయం అయిపోయినప్పుడు ఈశ్వరుని ప్రార్థించి ఏది చేయాలన్నా ఆయన చేయవలసిందే. అందుకని ఈ ప్రళయకాలంలో ఉన్నటువంటి యొక్క ఈ జీవరాశులన్నిటికీ వెలుగునిచ్చి ఈ వీటిని బ్రోచి కాపాడవలసింది అని చెప్పని ఆమె ఆ నిశిరాత్రి కాళరాత్రి అన్నమాట. అది ఆ కాళరాత్రిని ఈయన పోగొట్టి ఆ మళ్ళీ జీవరాశులన్నిటికీ జీవాన్ని వెలుగునిచ్చి కాపాడాడు. కాబట్టి ఈయన్ని రాత్రిపూట పూజ చేస్తున్నాం శివరాత్రి నాడు అనేటువంటిది ఒక అభిప్రాయం. ఇది ఒక అభిప్రాయం. ఓకే, కాలర్ ఉన్నారండి, మాట్లాడిన తర్వాత మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెంకన్న గారు మహబూబాబాద్ నుంచి ఉన్నారు. వెంకన్న గారు మేడం చెప్పండి, మాట్లాడండి. అదే ఇప్పుడు శివరాత్రి గురించి చర్చలు జరుగుతున్నాయి కదా. అయితే వృషభ రాశి కదండి నాది. మనకేమన్నా ఈ సంవత్సరం కలిసి వచ్చే సూచనలు ఏమన్నా ఉన్నాయా? ఓకే నాగరాజు గారు. నేను అదే చెప్పాను వెంకన్న గారు, ఇది అబద్ధము, అందుకే చెప్తున్నాను, దీన్ని నమ్మద్దు. భగవంతుడి మీద మనం యొక్క కృషి లేకుండా భగవంతుడు కూడా మనకి కరుణించడు. ఎప్పుడూ కూడా ప్రయత్నం లేకుండా ఏ పని జరగదు. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితిని చూసుకుంటే నేను అదే చెప్తున్నాను, గురువు లగ్నంలో ఉన్నాడు, ఇది చాలా మంచిది, అందులో తప్పేం లేదు, అందరికీ కూడా మంచిదే. ఈ శివరాత్రి అనేటువంటిది అందరికీ మంచిది, ఫలానా వాళ్ళకన్నది మాత్రం అబద్ధం. ఎందుకంటే గురువు మేషరాశిని చూసినంత మాత్రాన, ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశిని చూసినంత మాత్రం చేత అది వాళ్ళిద్దరికీ జరుగుతుందని కాదు, అబద్ధం అది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం బాగుండాలి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ విశ్వాసం మంచిదే. ఏమని? నా జాతకంలో నేను చూపించుకొని నేను ముందుకు వెళ్ళాలనుకోవటం నీ విశ్వాసం మంచిదే. కానీ అదే విశ్వాసం మనం చేసే పని మీద కూడా ఉండాలి. ఎందుకంటే పని దైవం, వర్క్ ఈజ్ వర్షిప్, దాన్ని మర్చిపోతున్నాం మనం. కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది మూఢనమ్మకాలను అంటగట్టేదానికో, లేకపోతే మూర్ఖంగా మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేదానికో జ్యోతిష్య శాస్త్రాన్ని పరాశరుడు కానీ మిహురులు కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి ఎంతోమంది ఖగోళ శాస్త్రవేత్తలు కానీ చెప్పలేదు ఎక్కడ కూడా. కానీ కొంతమంది స్వార్థం వలన మీకు అది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది అన్నటువంటిది, దానివల్ల ఈ రోజున జ్యోతిష్యం అపహాస్యం కాబడుతుంది. అలాంటిది కాకుండా ఉండటం కోసమే మీ అందరికీ నిజంగా చెప్తున్నాను, ఈ ఎటువంటి అపోహను మీరు నమ్మద్దు. మీకున్నటువంటి నిజంగా మీకున్నటువంటి స్థితి ఏదైతే, మీరు వ్యాపారం ఉంది, లేదంటే ఒక ఉద్యోగం ఉంది, ఇక్కడ ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎందుకు కలుగుతాయంటే మనం చేసినటువంటి స్వయంకృత అపరాధ దోషాల వల్ల తప్ప నిజంగా నీకు ఇంకొక ఆర్థిక దోషం ఉండదు. ఇంకొకటి, చాలామంది నన్ను అడుగుతారు, గురుగారు మేము డబ్బులు మాకు వస్తున్నాయి కానీ ఇంట్లో నిలవట్లేదండి, దానికి ఏదన్నా పూజ చెప్పండి. ఎంత అన్యాయం అండి ఇది. నీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియకపోతే నీకు ఆర్థిక సమస్యలు వస్తాయి. కానీ నీ విశ్వాసం మంచిది కాబట్టి దానికోసం ఏం చెప్తామంటే, నీలో ఉన్నటువంటి మానసిక స్థితిని పెంచేందుకోసం నీ జాతకంలో ఇదిగో బాబు పలానా గ్రహం యొక్క స్థితి సరిగ్గా లేదు, దీనికి గురువుని పూజించుకో, లేకపోతే ఒక శుక్రుడు గ్రహం కాబట్టి అమ్మవారిని పూజించుకో, నీ విశ్వాసం పెంచుకో, నీలో ఉన్నటువంటి ధైర్యాన్ని పెంచుకొని నీ వృత్తిలో ముందుకెళ్ళని చెప్పాలి తప్ప నీకు అది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది అని చెప్పడం వలన అది ఇది చేసే పని అయితే మేము జ్యోతిష్యం చెప్పుకోవటం ఎందుకు? ఆ పూజ మేమే చేసుకుంటే మాకే డబ్బులు వస్తాయి కదా. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా తప్పు, పొరపాటు. మీరు దయచేసి దీన్ని నమ్మద్దు. ఎందుకంటే ఉంటే నేనే చెప్తాను, అందులో సందేహమే లేదు. ఎస్, దీనివల్ల ఇలా జరుగుతుంది, ఇది జరుగుతుందని. శివరాత్రి రోజున మీ విశ్వాసంతో మనకున్నటువంటి హైందవ సాంప్రదాయంలో శివరాత్రి అనేటువంటిది ఒక పండుగ అనేది ఊరికినే పెట్టలేదండి. ప్రతి నెల మనకు ఒక పండుగ ఉంటుంది. కారణం ఏమిటంటే మన భారతదేశం వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం మొదటి నుంచి కూడా. కాబట్టి ఇక్కడ ఆ వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో
క్లైమేట్ని బట్టి సీజన్స్ని బట్టి ప్రతి పండగని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి శివరాత్రి రోజున శివుణ్ణి జాగారం చేయటం మంచిదే, మన యొక్క ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకోవడం మంచిదే, మన విశ్వాసము మంచిదే. అండ్ నెక్స్ట్ కాలర్ రాజారాం గారు హైదరాబాద్ నుంచి ఉన్నారండి. రాజారాం గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. గురుగారు చాలా మంచిగా చెప్తున్నారండి. దేవుడు అందరికీ సమానంగా చెప్తారు రాసుల ప్రకారం. కానీ ఏంటంటే ఈ మనిషి ఎప్పుడు సౌండ్ని బట్టి మెదడు పనిచేస్తుంది అని నమ్మకం నాకు ఎక్కువ. ఎవరు చెప్పినా పెద్దలు చెప్తున్నారనే నమ్మకంతో అన్ని మాటలు వినడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయని ఒక ఇది ఆ నమ్మకం పోయి మొత్తం విశ్వాసం అనేది ఏంటంటే దిగజారిపోయి ఎంత నమ్మకస్తుడైనా ఒక్కొక్కసారి ఇలా ఎందుకు జరిగిందని ఫలానా వాళ్ళు ఈ ఛానల్లో చెప్పారు కాబట్టి నాకు ఇలా జరిగిన ప్రభావాలు ఎక్కువైపోయాయి. ఈ శివరాత్రి నాడు ఆ నమ్మకాన్ని పెంచుకునేలాగా ఒక మంచి మాట మీ ముందు మీ దగ్గర నుంచి విందాం అనుకుంటున్నాను గురువు గారు. నారాయణ గారు చెప్పండి. శివరాత్రి సందర్భంగా ఒక మంచి మాట, మామూలుగా అందరు ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుంది, దాన్ని విశ్వాసం పెంపొందించేలాగా ఏదైనా ఒక మంచి మాట అడిగారు. శివరాత్రి నాడు వేరే ఏమీ చేయక్కర్లేదు. మనం విశ్వాసంతో భగవంతుడిని ధ్యానిస్తే ఒక్క గుక్కెడు నీళ్లు శివలింగం మీద గనక పోసినట్లయితే మనస్థైర్యం కలిగి మనలో ఉన్నటువంటి యొక్క భయములు తొలగిపోయి ఆత్మవిశ్వాసం ఏర్పడి ఆ శివుడు ఎల్లప్పుడూ కూడా మనని కాపాడుతుంటాడు అని చెప్పనేటువంటిదే ప్రత్యేకమైనటువంటిది. ఒక్క శివరాత్రి నాడే కాదు, ఎప్పుడైనా సరే తెలిసిందండి. ఆ శివుడిని ధ్యానం చేస్తే ఇంకా మనకు రకాల విభూతిర్భూతిరైశ్వర్యం మణిమాద్యష్టసిద్ధయ, ఆయన పెట్టుకునేటువంటిదే బూడిద. ఆ బూడిదని విభూతిని మనం గనక ధరిస్తే మనకు అటువంటి సిద్ధులే వస్తాయి. కాబట్టి మనం ఏమీ భయపడక్కర్లేదు. విశ్వాసంతో ఎప్పుడైనా సరే విశ్వాసంతో భగవంతుణ్ణి సేవించాలి. అంతేగాని వ్యాపార దృష్టితో భగవంతుణ్ణి సేవించకూడదు. నేను 2 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టాను, భగవంతుడు నాకు ఎంత లాభం చేకూరుస్తాడు అనేటువంటి యొక్క భావంతో గనక కొట్టినట్టయితే ఈ 2 రూపాయలు పోతాయి, వచ్చే 10 రూపాయలు పోతాయి. అట్లా కాదు, స్వామి నా శక్త్యానుసారంగా నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు అంటే కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే. ఆ భగవంతుడు యొక్క అనుగ్రహం ఉంటే ఏం లభించదండి? విద్య ఉన్నవాడిని కోరితే విద్య ఇస్తాడు, రాజు దగ్గరికి పోతే సంపదలు ఇస్తాడు, మరి ఇంకొకరి దగ్గరికి పోతే శౌర్యం ఇస్తాడు. అంతేకాని కిమలభ్యం భగవతి ప్రసన్నే, అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్నటువంటి యొక్క శంకరుడు నేను నమ్ముకుంటే కిం అలభ్యం, మనకి ఏది దొరకదు, అన్నీ ఇస్తాడు ఆయన. ఆయన దగ్గర లేనిదే ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న చాలా బాగా ఉంది. మరి ఒక మీ రాశే కాదు, అన్ని రాశులకి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. కొంతమంది కొన్ని ఆలోచనలతో వాళ్ళని తప్పని నేను అనలేను, కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళది. కానీ మన ధైర్యం మనది, మన ఆత్మవిశ్వాసం మనది. ఏది ఉన్నప్పటికీ కూడా చూడండి, మృత్యు బారి నుంచి రక్షించాడు మార్కండేయుడిని. మన పురాణాలు నమ్ముతున్నాం కదా. ఆయన 8 సంవత్సరాలే జీవిస్తాడు అంటే ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఆయన? ఆ వరం ఇచ్చింది ఎవరు? పరమేశ్వరుడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడి మీద ముందు మనకు విశ్వాసం ఉండాలి. ఆయన నమ్ముకుంటే మనకు ఏమవుతుంది, ఏం కాదు అని చెప్పి అనుకుంటే చక్కగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమై అవాంతరాలని అధిగమించి విజయాన్ని సాధిస్తారు అని చెప్పని నేను ఒక్క నుంచి చూస్తాను. ఓకే అండి, సోషల్ మీడియాలో ముఖ్యంగా ఈ వార్త చూసినప్పుడు ఆ 2 రాశులకు ధనలక్ష్మి యోగం, కుబేర యోగం ఉంటుంది అని, కానీ చూసే వాళ్ళకు కూడా ఎందుకు అలా ఉంటుంది, ఇద్దరికి 2 రాశులకు సంబంధించే ఇందుకు ఎలా ఉంటుంది అని, కానీ అయినప్పటికీ నమ్ముతారు. అది ఎందుకు అలా జరుగుతోందంటారు? అంటే ఎటువంటి అవగాహన రావాలి నాగరాజు గారు? ఎందుకంటే మనిషి బలహీనత ముందు, ఎందుకంటే మనిషి బలవంతుడు కాదు. వివేకానందుడు అదే చెప్పాడు. మనిషి అందరూ వివేకానందులు ఎవరు, అందరు నాగరాజులు ఎవరు, అందరూ మీలాగా ఉండరు, ఎవరికి వాళ్ళే ఒక్కళ్ళే ఉంటారు ఈ ప్రపంచంలో. కానీ ప్రతి మనిషి తన జీవితంలో రేపటి కోసం ఆశతో బ్రతుకుతాడు.
ఈ ఆశతో బ్రతికేటప్పుడు ఏమవుతుందంటే భయంతో బ్రతుకుతాడు. ధైర్యంతో బ్రతకటం మర్చిపోయారు మన వాళ్ళు. భయంతో, ఈ భయాన్ని క్రియేట్ చేయటం వలన మిగతా వాళ్ళు భయపడతారు. 10 రాసులు వాళ్ళు భయపడతారు. 10 రాసులు అంటే 780 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు 130 కోట్ల మంది బాగుంటారు, మిగతా వాళ్ళు బాగుంటారు. అంటే ఈ 130 కోట్ల మందిలో కనీసం ఒక 13 కోట్ల మంది అన్న కోటీశ్వరులు అవుతారా? ధనయోగం కలుగుతుందా ఈ 13 కోట్ల మందికి? ఇంపాసిబుల్. అట్లాగే ఇప్పుడు ఇందాక ఒక కాలర్ అడిగారు, సార్ శబ్దం వల్ల ఒక మంచి జరుగుతుంది, అది నేను విశ్వసిస్తాను. ఇది నిజం. శివరాత్రి రోజున ఇప్పుడు ఆ శబ్దం కావచ్చు, డమరకం నుంచి వచ్చేటువంటి నాదం ఏదైతే ఉందో మన శరీరంలో ఉండేటువంటి మన మెదడుని ఖచ్చితంగా ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషి ఒక తన్మయత్వానికి చెందుతాడు. ఈ తన్మయత్వంలో తన కష్టాన్ని మర్చిపోతాడు. ఈ కష్టం మర్చిపోవటం వల్ల బ్రెయిన్ ఏమవుతుందంటే ఖచ్చితంగా కూల్ అవుతుంది, మన ఆలోచనలు తగ్గిపోతాయి. దీనివల్ల ప్రశాంతత రావటం వల్ల అక్కడ ఉన్నటువంటి భగవంతుడి మీద మన విశ్వాసం పెంచుకోవటం వల్ల మన బ్రెయిన్లో అమితమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకనే మన మంత్రాలు కావచ్చు, విశ్వసహస్రనామం కావచ్చు, లేకపోతే మనం చదివేటువంటి లలితా సహస్రనామం కావచ్చు, హనుమాన్ చాలీసా కావచ్చు, ప్రతిదీ కూడా శబ్దంతో చదవాలి. శబ్దానికి ఒక శక్తి ఉంటుంది. ఇది సైన్సే ఒప్పుకుంటుంది. ఎలా అంటే ఒక బ్రిడ్జ్ మీద సైనికులు కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే మార్చ్ ఫాస్ట్ చేయడానికి లేదు. చేస్తే ఏమవుతుందంటే అది ఖచ్చితంగా కూలిపోతుంది. అంటే శబ్ద తరంగాల వలన శక్తి ఉంది. అలాగే మనం ఒక గ్లాస్ రూమ్లో హై ఫ్రీక్వెన్సీతో ఒక సౌండ్ పెడితే గ్లాస్ పగిలిపోతుంది. కారణం ఏమిటి? శబ్దానికి ఒక శక్తి ఉంది. అంటే మన మంత్రాన్ని కూడా లయబద్ధంగా చదవటం వల్ల, ఒక గాయత్రి మంత్రం కావచ్చు, తారకరామ మంత్రం కావచ్చు, ఏ మంత్రమైనా, నమశివాయ పంచాక్షరి కావచ్చు, అష్టాక్షరి అయినటువంటి ఓం నమో నారాయణాయ కావచ్చు, ఏ మంత్రమైనా సరే మన వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి దాంట్లో కూడా ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎలా ఉంది అంటే ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలే తప్ప ఎవరు దాని గురించి చెప్పరు. ఎందుకంటే లండన్లో ఒక డాక్టర్ గారు, రమాదేవి గారు అని ఒక ఆవిడ ఉన్నారు. వారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డాక్టర్గా డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి. తను చేసినటువంటి ఒక పరిశోధన యూట్యూబ్లో, మనకి ఫేస్బుక్లో ఉంది, తర్వాత చాలా వాటిల్లో ఉన్నది అది. ఎందుకంటే ఆవిడ చెప్తారు, ఖచ్చితంగా మన వేదం చెప్పినట్టుగా ఒక గాయత్రి మంత్రాన్ని సంస్కృతంలో ఉన్నదాన్ని యథాతథంగా చదివితే మన బ్రెయిన్లో ఉన్నటువంటి 80% వాటరు, 20% ఏదైతే ఉందో పిండి లాంటి పదార్థం మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా లోపల ఆ బ్రెయిన్లో ఉండేటువంటి స్ట్రెస్ అంతా పోయి ఆ గాయత్రి మంత్రం చదవటం ద్వారా వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారని ఆమె రీసెర్చ్ చేశారు. కాబట్టి మంత్రానికి అంటే శబ్దానికి శక్తి ఉంటే మరి మంత్రానికి కూడా శక్తి ఉంటుంది. మంత్రం అంటే అక్షర స్వరూపం మాత్రమే. దాని శబ్దంతో చదవటం వల్లనే దాని యొక్క శక్తి బయటకు వస్తుంది. కాబట్టి ఆ శబ్దం మామూలుగా మంత్రం అంటే ఊరికనే మనసులో మననం చేసుకునేది కాదు, దాని శబ్దంతో బయటికి చెప్పాలి. రామానుజుల వారు కూడా తన గురువు గారైనటువంటి వ్యక్తి, నువ్వు నమోనారాయణ మంత్రాన్ని నువ్వు గని ప్రజలకు కానీ చెప్తే నువ్వు నరకానికి పోతావు అని అంటే ఆయన ఒకటే చెప్తాడు, నేను ఒక్కడిని నరకానికి పోయినా నా ప్రజలంతా కూడా స్వర్గానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి, లేదా ఇంకొక దిక్కు శివ సాన్నిధ్యం పొందాలి అని చెప్పేసి ఆయన కాంచీపురంలో ఉన్నటువంటి విష్ణు దేవాలయం పైన గోవిందరాల స్వామి గుడి పైన ఎక్కి మరీ చెప్తాడు, అందరూ వినండి, మీరు అందరూ స్వర్గానికి వెళ్ళండి. అంటే ఆ మంత్రానికి శక్తి ఉంది, లేదని చెప్పట్లేదు. కానీ దాన్ని ఏ విధంగా చదవాలో ఆ విధంగా చదివితే ఖచ్చితంగా మనిషికి ఉపయోగపడుతుంది. శబ్దం అనేటువంటిది మనిషిని, నిశ్శబ్దం కూడా భయపెడుతుంది. నిశ్శబ్దం మనిషిని భయపెడుతుంది. సైలెంట్ సౌండ్ లేకపోయినా కూడా మనిషి భయపడబడుతుంది. అలాగే శబ్దం కూడా మనిషిని భయపెడుతుంది. అలాగే సంతోష పెడుతుంది. ఒక్కొక్కసారి మనం సంగీతాన్ని వింటుంటే పాలు వదిలేస్తాయి ఆవులు, అవి మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం కూడా. అంటే ఆ సంగీతానికి అంత శక్తి ఉంది, అంటే శబ్దానికి ఉంది. సంగీతం అంటే శబ్దం, లయబద్ధంగా కలిగినటువంటి ఒక శబ్దానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. దాన్ని మనం మన వేదఘోష కావచ్చు, సంస్కృతంలో మనకు ఉన్నటువంటి మంత్రాలు కావచ్చు, ప్రతిదీ కూడా మన మెదడు మీద పనిచేస్తాయి. దాన్ని చూసినా పనిచేస్తుంది, చదివినా పనిచేస్తుంది, అలాగే ప్రాక్టికల్గా మనం దాన్ని మననం చేసినా మనకు పనిచేస్తుంది. కాబట్టి మన వాళ్ళు ఇచ్చినటువంటి మన వేదంలో ఉన్నటువంటి ఏ అక్షరం కూడా అసత్యం కాదు, ఇది సత్యం. లక్ష్మీనారాయణ శర్మ గారు, మీరు చెప్పండి ఇక చివరిగా, భక్తులకు చాలామంది ఉపవాసం ఉంటారు, జాగారం చేస్తారు, కొంతమంది వ్రతాలు చేస్తారు, రకరకాల పూజా కార్యక్రమాలు వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు. అండ్ శివనామస్మరణ వీటన్నిటికన్నా గొప్పది అది ఒక్కటి ఉన్నాయి. కొన్ని మనం చెప్పాం కూడా, తిడుతున్నప్పుడు ఆయన పేరు పలికినప్పటికీ ఆయన కరుణించి కటాక్షిస్తారు అనేటువంటిది వింటూ ఉంటాం. అసలు ఎలా భక్తులు ముఖ్యంగా వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా ఉండాలి? ముఖ్యంగా మనం దేవుణ్ణి పూజ చేస్తున్నామనే భావంతో మనం లేకపోయినప్పటికీ కూడా అప్రయత్నంగా చేసినటువంటి యొక్క పనుల వలన కూడా అటువంటి మోక్షాన్ని పొందుతారు అని మనకు
పురాణాల్లోనే చెప్పినటువంటి యొక్క కథలు ఉన్నాయి. ఒక వేటగాడు అడవికి పోయినాడు, పగలల్లా తిరిగాడు, ఏమీ ఒక్క జంతువు దొరకలేదు. రాత్రిపూట అయింది. ఈ రాత్రి ఏం చేస్తాను, ఏమీ లేకుండా ఇంటికి పోతే భార్యాపిల్లలు ఎదురొస్తే నేనేం చేస్తాను అని చెప్పని ఆ అరణ్యంలోనే చూద్దాం ఇంకా ఏదన్నా అని ఒక మారేడు చెట్టు ఎక్కాడు. ఈ మారేడు చెట్టు ఎక్కితే అప్పటికీ ఏ జంతువులు కనపడలే. ఇక్కడ చెట్టు మీద కూర్చుంటే నిద్రపోతానేమో, కింద పడిపోతానేమో అని చెప్పని అప్రయత్నంగా ఆ మారేడు దళాలు ఒక్కొక్కటి ఏదో పని పెట్టుకోవాలిగా నిద్రపోకుండా ఉండటానికి ఒక్కొక్కటి కోసి అక్కడ కింద పడేస్తున్నాడు. అక్కడ వీడికి తెలియకుండానే అక్కడ ఓ శివలింగం ఉంది. ఆ చెట్టు మొదట్లో ఓ శివలింగం ఉంది. అక్కడ శివలింగం ఉందని తెలియదు, వీడు పూజ చేస్తున్న సంగతి తెలియదు. నిద్రపోకుండా ఉండటం కోసం ఆ మారేడు దళాలు చేశాడు, ఒక్కొక్కటి వేశాడు. తెల్లవాళ్ళు నిద్రపోలా. స్వామివారికి మారేడు బిల్వ అన్నిట్లో కల్లా స్వామివారు ఇష్టపడేది 5 బిల్వాలు ఉన్నాయి. తులసి, బిల్వ, నిర్గుండి, జంబీరామలకంతద, పంచబిల్వం ఇది ఖ్యాతం. 5 రకములైన బిల్వములు ఉన్నాయి. ఈ 5 రకములైన బిల్వముల్లో మారేడు దళం అంటే శివుడికి ఎక్కువ ప్రీతి అయినటువంటిది. ఈ మారేడు దళములతో శివరాత్రి నాడు శివుడి యొక్క పూజ చేశాడు. చేయటం చేత అతనికి డైరెక్ట్గా శివలోక ప్రాప్తి కలిగింది అని చెబుతున్నారు. అదేవిధంగా యజ్ఞదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు తన కుమారుడుకి వేదాంగాలు చెప్పించాడు. కానీ అతని ప్రవర్తన నియమావళి సరిగా లేక బయలుదేరి అనేకమైనటువంటి యొక్క అన్ని పాపకృత్యములే చేస్తూ ఉన్నాడు. చివరికి ఒక వేశ్యాలోలుడైనాడు. ఈ తండ్రి గారు రాజస్థాన పురోహితుడు. ఆయన అంగుళీయకాన్ని రాజుగారు ఈ పురోహితుడికి బహుమతిగా ఇచ్చాడు. ఈ తండ్రి ఇచ్చినటువంటి ఈ ఉంగరాన్ని తీసుకొని వీడు వేలు పెట్టుకొని వారకాంత దగ్గరికి వెళ్ళి దానికి ఇచ్చేసినాడు. ఇచ్చేసిన తర్వాత అయినట్టు సమయాభావం, మనకు తక్కువ టైం ఉందండి. ఇంకా చివరిగా మీరు ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం మన డిస్కషన్. చివరిగా దీన్ని నమ్ముతున్న వాళ్ళు, ఈ 2 రాసులకే బాగుంటుంది, మిగతా మాకు బాగోదు అనుకునేటువంటి వాళ్ళకు చివరిగా 2 లైన్లో మీరు ఇచ్చేటువంటి సలహా. ఇప్పుడు దాన్ని నమ్మద్దు, దయచేసి మిగతా వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అయితే మీ విశ్వాసం ప్రకారం శివుణ్ణి చక్కగా ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు గురుగారు ఒక విషయం చెప్పారు, మారేడు దళాలను చక్కగా బిల్వాలు ఉన్నాయని చెప్పి, వాటిలో మారేడు దళం అంటే చక్కగా శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి, దాన్ని లక్ష్మీ అమ్మవారుగా కూడా మన వాళ్ళు చెప్తారు. తర్వాత సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే అందులో అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఏదైతే ఉన్నదో, అంటే మారేడు దళాల్లో ఉండేటువంటి వాసన ఏదైతే ఉన్నదో, పాలాభిషేకం పైన శివుడి పైన పాలు పెడతారు లేదా నీళ్లు పెడతారు. ఆ పాలు పడేటప్పుడు వచ్చేటువంటి దుర్వాసన రాకుండా కాపాడేందుకు ఆ మారేడు దళం అద్భుతంగా ఉపయోగపడుతుంది. దానివల్ల ఈగలు, దోమలు ఏమీ అక్కడికి చేరం. అది కూడా ఒక విశేషమైనటువంటి ఇది నిజంగా చెప్పాలంటే. ఆ విధంగా అంటే శుభ్రత ఎక్కడైతే ఉంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది. అందువల్ల శుభ్రత ఆ ఆకుల్లో ఉంది కాబట్టి లక్ష్మి అందులో ఉన్నది. దీన్ని మన వాళ్ళు తెలుసుకోవాలి. అందుకనే వాసన రాదు. మీరు కావాలంటే చూడండి, మారేడు దళాల యొక్క వాసనకి పాలు వాసన, నీచు వాసన రాదు. పాలు నీచు వాసన వస్తాయి. మన మారేడు దళాలు పెట్టి పాలు పోస్తే బాగుంటుంది. అదేవిధంగా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ మారేడు దళాన్ని వేయటం ద్వారా ఖచ్చితంగా శివుని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మన విశ్వాసంలో, ఎదుటి వాళ్ళు అనుకుంటే మనకు తెలియదు, మన విశ్వాసంలో ఉంటుంది. తప్పకుండా శివుడు అనేటువంటిది ఇక్కడ ఆత్మలో ఉండేటువంటి ఆత్మే శివుడు. కాబట్టి మనకున్నటువంటి ఆత్మ తృప్తి వరకు మనం శివుణ్ణి తప్పకుండా మన విశ్వాసంలో పూర్తి చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సోషల్ మీడియాలో ఏదైతే వార్త చక్కర్లు కొడుతోందో అది అబద్ధమని చాలా క్లారిటీ ఇచ్చారు. అండ్ మీరు కూడా మహాశివరాత్రి యొక్క విశిష్టతను, శివుని గొప్పతనాన్ని, ఏ విధంగా శివ పూజ చేయాలి, ఎలా ఉండాలి, మనం అనుకోకుండా చేసినా కూడా శివుడు కరుణిస్తాడు, ఆయనకు నచ్చినటువంటి పనులు చేస్తాయి అని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారండి. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ శర్మ గారు అండ్ థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి HM TV.